నేచర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది ఈరోజు మనకు తెలుస్తుంది. దేనైనా సరే దాని అంతటా అది అంటే నేచర్లో వెళ్తే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే నిజంగా అది మనిషి అయినా, చెట్టు అయినా, మొక్క అయినా, రాయి అయినా, ఏదైనా సరే. ఆఖరికి అది ఒక చీమల పుట్ట అయినా సరే. ఎందుకంటే మనం ఫారెస్ట్ ఏరియాల్లో చీమల పుట్టలను చూస్తుంటాం కదా, అవి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. ఎందుకంటే అవి నేచర్లో ఉంటాయి కాబట్టి అంత స్ట్రాంగ్గా డెవలప్ చేస్తాయి. చెట్లు కూడా ఇక్కడున్న ఫారెస్ట్లో ఉన్న చెట్లు లాంటి చెట్లు మనకి ఎక్కడా కనిపించవు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ. ఈరోజైతే నేను ఒక చెట్టుని చూశాను, నాకైతే మతిపోయింది. అందుకే ఆ వీడియో మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా. చూడండి, ఈ ఫ్రంట్ మొత్తం అంతా చిన్న జలపాతం లాంటిది ఉంది, వాటర్ వస్తుందన్నమాట. అలా వెతుక్కుంటూ ముందుకెళ్తే అక్కడ మంచి ప్లేస్ ఉంది. అది మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫ్రంట్ అయితే చిన్న జలపాతం లాంటిది ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం. ఎందుకంటే స్నానం చేయలేదు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫుడ్ సంగతి చూడాలి. ఎందుకంటే ఏం తెలియదు అసలు. ఏమన్నా చేసుకోవడమో లేకపోతే ఇక్కడ ఏం దొరకవు కదా, ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఏమన్నా తినాలన్నా తెచ్చుకోవాలన్నా మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ అంతా బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడైతే కొంచెంసేపు ప్రశాంతంగా వాటర్లో ములుగుదాం. ఇంక చూసారా, ఇక్కడ చిన్న గృహ లాంటిది ఉంది. అండ్ ఒక రాయి మీద చిన్న రాయి ఉండడం వల్ల అంత ప్లేస్ అనమాట. ఇది చూడండి, చెట్టు ఎంత పెద్దది ఉందో. నిజంగా ఈ చెట్టు గురించే చెప్తున్నాను నేను. ఇది నాకు చాలా దూరం నుంచి కూడా కనిపించింది. ఈ చెట్టు అయితే మాత్రం చాలా బాగుంది, అంటే చాలా పెద్దగా ఉంది. దీనికి ఒక 500 years అలా ఉంటాయేమో. ఎందుకంటే అంత పెద్ద చెట్టు ఉంది. ఇంత పెద్ద చెట్టు అయితే నేను ఎక్కడ చూడలేదు, ఏంటది అవతార్ సినిమాలో తప్ప. ఈ ఫారెస్ట్లో డీప్గా తిరిగితే ఎంతకన్నా పెద్ద చెట్లు మనకు కనిపిస్తాయి అనుకుంటా. కాకపోతే మనకు కనిపించిన ఫస్ట్ పెద్ద చెట్టు అయితే ఇదే. దీన్ని బీట్ చేసే చెట్టు ఏదైనా ఉంటుందేమో చూద్దాం. ఇంకా కొద్దిగా లోపలికైతే వెళ్తాను. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో. మరి పెద్దది కాదు కానీ ఇది పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఏముందో, ఇదేంటో చూసారా? ఇది ఒక గొంగళి పురుగు. మనకు మామూలుగా ఉండే గొంగళి పురుగు మీద ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. చాలా పెద్ద గొంగళి పురుగు. దాని వెంట్రుకలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. నాకు మామూలుగా అయితే అదంటే చాలా భయం. కాకపోతే అది వెళ్ళే చూడడానికి వెరైటీగా ఉందని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. మనం ఇప్పుడైతే స్నానం చేయడానికి బయలుదేరితే బాగుంటుంది. ఆకలి కూడా వేస్తుంది. ఆ పైకి కూడా కొంచెం ఎదురుకెళ్ళి చూద్దాం, ప్లేస్ బాగుంటే అక్కడే దిగుతాం. ఇంత లోపలికి నడుచుకొని రావడానికి మాత్రం నాకు చెమటలు పట్టేసినాయి, మామూలుగా కాదు. మనం ఎంతసేపు బళ్ళు మీద గట్రా తిరగడం వల్ల ఏంటంటే మనకి ఇంత దూరం నడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం అలా సుకుమారిపోయాం, మరి ఏం చేస్తాం. అందుకే ఇలాంటి టైంలో అయినా సరదాగా ఒకసారి ఇలా ఫారెస్ట్లో తిరుగుతుంటే మనశ్శాంతిగానే ఉంటుంది, బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లేస్ అయితే సూపర్. ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉంటాయి. మనకైతే ఫస్ట్ ఇదే కనిపించింది. మరి వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. ఒక బనీను షార్ట్తో తెచ్చుకుంటే బాగుంటుంది. కాకపోతే నేనేం తెచ్చుకోలేదు, జస్ట్ 2 చేతుల బట్టలు తెచ్చుకున్నాను అంతే. ఇలాంటి సోలోగా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్కువ వెయిట్ తెచ్చుకోకపోవడం బెటర్. ఎందుకంటే బుల్బుల్ బట్టలు గట్రా తెచ్చుకున్నామంటే అట్లా మొయిలేకి చావాలి మనం. ఇప్పుడు నేను తెచ్చుకున్న సామాన్లకే మొయిలేపోయి ఉన్నాయి నేను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే వాటిని ఎక్కడైనా పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ కోతులు బీభత్సంగా ఉంటాయి, మామూలుగా కాదు. మన బ్యాగ్ కానీ దొరికిందంటే పండగ చేసేసుకుంటాయి అవి. అందులో వాటికి పనికొచ్చేది ఏది, పనికిరాంది అవన్నీ తర్వాత మొత్తం పట్టుకుపోతాయి అన్నమాట. ఆల్రెడీ నా బ్లూటూత్ తోటి పట్టుకుపోయినాయి. ఆ వీడియో కూడా పెడతాను తర్వాత. అండ్ చూడండి, వాటర్ అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెంసేపు అలా ఆ వాటర్లోంచి అయితే నాకైతే రాబుద్దేయట్లేదు, చాలా చల్లగా ఉంది. కాకపోతే ఆకలేస్తుంది బాగా. ఏం తినలేదు, ఇక్కడ ఏం లేవు. అడవులు అంటే మనం అయ్యో ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అనుకుంటాం, ఉంటాయి. కాకపోతే వాటిని ఎతికే అంత టాలెంట్ ఇంకా మనకు రాలేదు. మేన్వజోయిల్లో అడవిలాగా మొత్తం అంతా తిరగాలి. కానీ ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందండి, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక వాటర్ సౌండ్ తప్ప వేరేది ఏం లేదు. ఆ వాటర్ సౌండ్ వల్ల వీడియో కూడా సరిగా వాయిస్ రావట్లేదని చెప్పి మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఇదైతే బాగుంది. ఇంక నేను వచ్చేస్తాను. ఇలాంటి టైంలో నిజంగా ఏ పులో వచ్చిందనుకోండి, అది మాత్రం పండగ చేసేసుకుంటుంది, మామూలుగా కాదు.
ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. బాగా ఎదురుకి వెళ్దాం ఒకసారి. మనకి అక్కడ ఏమన్నా జంతువులు లాంటివి గట్రా ఏమైనా కనబడతాయేమో చూద్దాం. టైం బాగుంటే కనబడతాయి, లేకపోతే వాటికి మనం కనబడతాం. ఏదైనా మనకి రిస్క్ అని చాలామంది అనుకుంటారు. పుల్లు, సింహం, అంటే సింహాలు ఇక్కడ ఉండవు, జస్ట్ పుల్లు లేదా ఏమైనా హైనాలు, నక్కలు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు సినిమాల్లో ఫైట్ చేసినట్టు ఫైట్ చేద్దాం వాటితో అన్న టైప్లో అనుకుంటారు. ఏం పని అవ్వవు, ఎందుకంటే అవి అస్సలు ఛాన్స్ ఇవ్వవు మనకి. జస్ట్ అలా అలా పక్క మనం పడేసుకుంటే అది మన ఫ్రంట్ నుంచి కూడా అలా అటాక్ చేయవు, బ్యాక్ నుంచి. వాటర్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్దాం. మనం గట్టిగా మాట్లాడితే మనం కుక్కల నుంచి తెప్పించుకోలేము, ఎందుకంటే చూడండి విత్ ఇన్ సెకండ్స్లో మనల్ని కరుతుంటే ఒకసారి. అవే చాలా ఫాస్ట్. ఇంకా పుల్లు గట్ట అయితే ఇంకా అవి ఎంత ఫాస్ట్గా ఉంటాయి చూడండి. మరి నాకైతే మాత్రం పులి కనిపిస్తే నేను చేసే పని ఒకటే, కంపల్సరీ ఇది మీకు కూడా యూజ్ అవుద్ది. ఎందుకంటే ఇది చాలా సింపుల్, మామూలు సింపుల్ కాదు. కళ్ళు గట్టిగా మూసుకొని పులి మనకు కనిపించగానే స్వామి వస్తానా అన్న అంతే. ఒక్క 5 minutes తర్వాత కానీ మీరు కళ్ళు తెరిచారనుకో, తెరవగలిగితే బతుకున్నట్టు, తెరవలేకపోతే మాత్రం ఇంకా అది మీకు అర్థమైపోద్ది. ఇంకా నరకమో స్వర్గమో ఎక్కడో దిక్కున మళ్ళీ పడేస్తారు తీసుకెళ్ళి. ఆ తర్వాత జీవితం ఇంకా హ్యాపీ. ఈఎంఐలు, కరెంటు బిల్లు, ఇంటెత్తులు, స్కూళ్ళు, ఈ పిల్లల ఫీజులు కట్టాలంటే ముందు అయిపోతాం కదా, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా హ్యాపీ అయిపోతాం, ఫ్రీ సోల్ అంతే ఇంకా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక 24 hours నిజంగా ఇలాంటి ఫారెస్ట్లో మనం ఒక డే అండ్ నైట్ ఉంటే అది చాలా ఘోరంగా ఉంటుంది. నేనైతే మాత్రం అది చేశాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. కాకపోతే ఇంకా ఎడిటింగ్ గట్టా చేయాలి, మనకేమో ఎడిటింగ్ గట్టా కొత్త కదా, అందుకే కొంచెం టైం పడుతుంది. మీరు కొంచెం లైక్లు, సబ్స్క్రైబ్లు చేసుకుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి అన్నది, లేకపోతే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా. కాబట్టి కొంచెం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. దగ్గర ఒక 40 kilometers వెళ్ళాలి, అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత దొరుకుతాయి. అయితే వచ్చేసాను నేను ఒక 40 kilometers అలాగా. ఇక్కడ చికెన్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను, చికెన్ కొన్నాను బయట. ఇలా బ్లో టచ్ పెట్టుకొని ఫ్రై అయితే చేస్తున్నాను. నో ఆయిల్, నో పేపర్ ప్లేట్స్, ఓన్లీ ఆకులు ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నిజంగా ఆయిల్ లేకపోయినా సరే చాలా బాగుంది చికెన్. అండ్ ఉప్పు, కారం అంతే, మసాలా.